అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు, అలాగే జిల్లా అధ్యక్షులకు, అలాగే పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్. ఈరోజు మనం అంతా కూడా ఎందుకు ఇక్కడ ఏకమవుతా ఉన్నాము అన్న సంగతి బహుశా అవగతం కూడా అయ్యే ఉంటుందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి జరగబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని, ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్లక వీళ్ళే వేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది అని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో, రెండో వైపున బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ అని ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. అంటే దాని అర్థమైంది, ఒక లా ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి వయలేషన్, ఆ లాకు వయలేషన్ అని తెలిసి ఈయన వయలేట్ చేస్తూ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినాడు. అంటే కోర్టులు ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూన్ అవుతాయి, ఆటోమేటిక్లీ కోర్టులు తనను తప్పులు పడతాయి, ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ ఇది లేకుండా ఇది సరిదిద్దుకొని చేయాలి అని చెప్పి గట్టిగా చెబుతుంది అని కూడా అయినా ఇచ్చినాడు. కాబట్టి ఈయన ఉద్దేశం అసలు ఎలక్షన్ జరుపుతాడా జరపడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగా ఉంది. అసలు ఎన్నికలు నిజంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఎన్నికలు జరపకూడదని చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది ఒక నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగానే ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఎన్నికలు జరుగుతాయనే అనుకొని ముందుకు పోదాం. మనం ఎన్నికలు జరుగుతాయనే వాళ్ళు చేస్తూ ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ సన్నద్ధత ఒక మంచి ఏం జరిగింది అని అంటే, దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని గ్రామస్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, మున్సిపాలిటీలో అయితే వార్డులు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి దాకా కూడా పార్టీ బలంగా నిర్మించగలిగినాం. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే అనుబంధ విభాగాలు పెట్టడం, గ్రామ కమిటీలు వేయడం, సిమిలర్లీ
సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఈ 2.5 సంవత్సరం పరిపాలన కనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనేదానికి ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాల మన పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కంపారిజన్ చేయడము, చర్చ జరగడం అన్నది ప్రస్ఫుటంగా మనకే కనిపిస్తూ ఉంది. ఆ 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకుముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగిరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. మొట్టమొదటిసారిగా ఎన్నికలలో ఒక మాట చెప్తే, ఒక మేనిఫెస్టోలో ఆ పదాలు పెడితే, మేనిఫెస్టోలో పలాని స్కీములు ఇస్తామని చెబితే మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ స్కీములు డస్ట్బిన్లకు పరిమితం కాకుండా, చెత్తబుట్టలకు పరిమితం కాకుండా ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడే, బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగల. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సంస్కరణలు ఇవన్నీ కూడా. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో బడులు నాడు నేడుతో రూపురేఖలు మారిన బడులు కనిపించేవి. మొట్టమొదటిసారిగా బడులు ఇంగ్లీష్ మీడియం చదువులతో, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్గా అమలుతో, నాడు నేడు పనులు చక్కగా జరిగి, డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ 6వ తరగతి పైచిలుకు నుంచి డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కూడా జరిగి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా ఒక రిఫార్మ్స్, రాష్ట్రంలో చూడని రిఫార్మ్స్, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని మార్పులు గ్రామ స్థాయిలోనే కనిపిస్తాయి. విలేజ్ క్లినిక్లు ప్రతి 6 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. ఆ రోజుల్లో విలేజ్ క్లినిక్స్లోనే హెల్త్ క్యాంపులు, గ్రామ స్థాయిలోనే కనిపిస్తుంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచిన పరిస్థితులు, 1000 ప్రొసీజర్లను ఏకంగా 3300 ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మారి 0 వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత,
అన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం 4%కు మాత్రమే తీసుకొచ్చిన ఘనత. అదే దేశం మొత్తం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 60% పైచిలకు ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్రే. కళ్ళ ఎదుటే ఏ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులందరూ రోడ్డెక్కుతా ఉన్న ఈ 2.5 సంవత్సర పరిపాలన ఒకవైపున మనం చూస్తూ ఉండగా 5 సంవత్సరాల మన పరిపాలనలో ఏ రైతు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండానే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే, అందులో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేటు, రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ, ప్రతి ఎకరా ఈ క్రాపు, రైతులకు ఉచిత పంటల బీమా, ఆ ఈ క్రాప్తో ముడిపెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక పోస్టర్, ఆ పోస్టర్లో గిట్టుబాటు ధరలు నిర్దేశించి ప్రింట్ కొట్టి పెట్టడం, ఏ పంటకు ఏ గ్రామంలో ఆ గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ ఆర్బీకే అసిస్టెంట్ సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని యాక్టివేట్ చేయడం, జాయింట్ కలెక్టర్ జాయింట్ మార్క్ఫెడ్ ఎండీగా తాను ప్రవర్తిస్తూ బాధ్యతలు తీసుకుంటూ వెంటనే ఆ అలర్ట్ వచ్చిన వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో తాను ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ఆర్బీకే పరిధిలోనే పంటలు కొనుగోలు చేస్తూ కాంపిటీషన్ క్రియేట్ చేసి 5 ఏళ్లలో ఏకంగా 7,800 కోట్లు ఖర్చు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కూడా మన ప్రభుత్వమే అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా రూపురేఖలు మార్చే సంస్కరణలు, కళ్ళ ఎదుటే ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్న సంస్కరణలు. సుపరిపాలన అయితేనేమి, మహిళా సాధికారత అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విషయాలు. కళ్ళెదుటే రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 4 పోర్ట్లు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, కళ్ళెదుటే కొత్తగా కర్నూలులో కొత్త ఎయిర్పోర్టు, కడపలో కొత్త ఎయిర్పోర్టు, విశాఖపట్నంలో ఇంకొక కొత్త ఎయిర్పోర్టు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలలో మొట్టమొదటిసారిగా డయాలసిస్కు వైద్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయామే. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ఏకంగా 600 కోట్లు ఖర్చు చేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ తాగడానికి ఆ సర్ఫేస్ వాటర్ ఇచ్చి డయాలసిస్ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి డయాలసిస్కు ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ తీసుకొని వచ్చి రీసెర్చ్ ల్యాబొరేటరీ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఇవన్నీ ఎప్పుడు జరగల. ఇంతగా ఒక సమస్యల మీద ధ్యాస పెట్టి ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ సొల్యూషన్స్ ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదైనా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే చేసిందని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం. ఇలాంటి 5 సంవత్సరాల మన పరిపాలన, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సర పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అప్పట్లో జగన్ చేసేటివన్నీ చేస్తాను, జగన్ చేసేటివి కాక ఇంకా అదనంగా ఇవన్నీ ఇస్తాను అని చెప్పిన మనిషి. మనం చెప్పిన ప్రతి పథకము కూడా, మనం చేసేటివన్నీ కూడా ఆయన 3 ఎక్కువ చేస్తానన్నాడు. మనం అమ్మఒడి 15,000 ఇస్తామంటే ఆయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఏ ఇంటికి పోయినా కానీ ఆయన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బాండ్ ఇచ్చేవాళ్ళు, ఆ బాండ్ల మీద సంతకం పెట్టేవాళ్ళు, ఆ బాండ్ల మీద వీళ్ళిద్దరు ఫోటోలు ఉండేటివి. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాము, ఇవన్నీ మీకు అందరికీ వర్తిస్తాయి, సినిమా స్టార్ట్ జూన్ 2024 అని చెప్పి డేట్ కూడా. ఇంటింటికి ఎవరింటికి పోయినా కూడా జగన్ 15,000 కదమ్మా ఇస్తూ ఉన్నాడు అమ్మఒడి కింద. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ పిల్లలు? 1, 2, 3, 4. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 స్టార్ట్. ఆ నుంచి స్టార్ట్ అయితే మనం చేసేది ఇంత, ఆయన చెప్పింది 3. మనం ఏం చెప్తా ఉంటుంది,
చేయూత కింద ప్రతి 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్కకు తోడుగా ఉంటూ 18,750 ప్రతి అక్కకు ఇస్తూ 4 ఏళ్ళలో 75,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని అమూల్ని తీసుకొని వచ్చి, ఐటీసీ తీసుకొని వచ్చి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకొని వచ్చి, రిలయన్స్ని తీసుకొని వచ్చి, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొని వచ్చి బ్యాంకుల లింకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టించే కార్యక్రమం మనం చేస్తే ఈయనేమన్నాడు, జగన్ ఇచ్చేదంతా మా 18,750 ప్రతి 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు 50 ఏళ్ళు నిండిందా మీ అత్తకు, మీ అమ్మకు అని ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు. 50 ఏళ్ళు నిండిన అత్తలున్నారా, 50 ఏళ్ళు నిండిన అమ్మలున్నారా, అయితే వాళ్ళకు 48,000, నెల నెల 4,000 పెన్షన్. నిరుద్యోగ భృతి ఏ పిల్లోడు కనపడినా నిరుద్యోగ భృతి నెల నెల 3,000, ఏ పిల్లాడు కనపడినా సంవత్సరానికి 36,000. జగన్ ఇవ్వలేదు కదమ్మా మేము ఇస్తాము. ఏ పథకం అన్నా తీసుకోండి, 50 ఏళ్ళకి పెన్షన్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదా ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు జగన్ ఇవ్వంది మేము ఇస్తూ ఉన్నామమ్మా. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెల నెల 1,500, సంవత్సరానికి 18,000. ఇలా ఎన్ని బాండ్ల రూపకంలో పెట్టి ఆడబిడ్డ నిధి అని అంటూ, నిరుద్యోగ భృతి అంటూ, 50 ఏళ్ళకే పెన్షన్ అంటూ రకరకాల పద్ధతుల్లో రకరకాల విధంగా మనం ఇచ్చే వాటికన్నా 3 ఎక్కువ ప్రామిస్ చేయడం, ప్రతి ఇంటికి బాండ్లు వేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాండ్లు సంతకాలు పెట్టిన బాండ్లు అందరికీ ప్రతి ఇంటికి ఇచ్చి మభ్యపెట్టడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజలు మోసపోయినారు, ప్రజలు నమ్మినారు, ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ఈ 2.5 సంవత్సర కాలంలో ప్రజలు అందుకనే ప్రతి ఇంట్లో బేరీజు వేస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా పరిపాలన జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పి. ఈరోజు ఒకవైపున చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకము మోసం కింద తయారైన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి అరాచక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు ఏకంగా పేరుకుపోయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా తిరోగమనం, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులు తెగమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయినాయి. మరోవైపు మహిళా సాధికారత చూస్తే చివరికి స్కీముల కథ దేవుడెరుగు, మనం ఇస్తా ఉన్న స్కీములు రద్దు కావడం దేవుడెరుగు, వీళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు మోసంగా తేలడం అన్నది దేవుడెరుగు. చివరికి మహిళలకు 0 వడ్డీ సైతం కూడా ఎగరగొట్టి మహిళలను రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే వినిపించేది ఏమిటి అని అంటే కేసులు, అది అక్రమ కేసులు. ఎవరి మీదైనా కానీ అక్రమ కేసులు, ఎవరినైనా కూడా భయంతో వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ, ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో
ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి. ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా
14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మనం క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి, ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా QR కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్లు, మీడియా సెల్లు ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపున ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంథన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నడిపించాలి అనేది కూడా మీరే శిక్షణ ఇవ్వాలి. వాటికి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకంటే మనం నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి దిగజారిపోయి ఉన్న వ్యవస్థలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మన క్యాడర్కు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఏం జరుగుతూ ఉంది అనే స్టోరీ తెలియాలి అని అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనకు న్యూస్ కంటెంట్ మన వాళ్ళకి అందరికీ కూడా అందాలి. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపున నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కూడా మీరు మాట్లాడాలి. అందరినీ మీరు పోయి కలవాలి. కలిసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి. మీ అందరితో పాటు మీకు సపోర్ట్గా వాళ్ళు నిలబడేందుకు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న లాయర్లను, మంచి లాయర్లను మనం ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి మన కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళందరినీ నిలబెట్టాలి. వాళ్ళందరూ ఆటోమేటిక్లీ జిల్లాలో ఉన్న మన లీగల్ సెల్తోనూ, రాష్ట్ర స్థాయిలో ఉన్న మన లీగల్ సెల్తోనూ అనుసంధానం కావాలి. ఈ సోషల్ మీడియా కానీ, ఈ లీగల్ సెల్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్నీ కూడా అనుసంధానమై ఒకటిగా పనిచేయాలి. ఎందుకంటే హైకోర్టులలో ఇక్కడ ఉంటాయి, హైకోర్టులలో వేయాల్సినవి హైకోర్టులలో వేయాలి. సిమిలర్లీ సోషల్ మీడియాకి సంబంధించినవి కూడా అంతే. వాళ్ళకి ఎవరైనా పోలీసులు హెరాస్ చేస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యతలు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కాబట్టి ఈ లీగల్ సెల్లు, మీడియా సెల్స్ మీరు జిల్లా స్థాయి అండ్ రాష్ట్ర స్థాయి అన్నీ కూడా ఒకటిగా తయారై, ఒక యూనిట్గా తయారై ప్రతి నియోజకవర్గంలోనూ యాక్టివ్గా ఉంటూ అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా మీ నియోజకవర్గాలలో మీరు ఎవరైనా ఈ విషయాల మీద యాక్టివ్గా లేకపోతే దయచేసి ఇప్పుడైనా కూడా గేర్ మార్చండి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఇది కూడా ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఇంటికి మన కార్యకర్త వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలు ఏమిటి అన్నట్టు కూడా ప్రతి ఇంట్లో వివరించాలి. ఇది నెంబర్ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్యక్రమం. ఖచ్చితంగా ఈ రెండు కూడా కరెక్ట్గా జరిగేటట్టుగా చూసుకోండి.
మూడో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ బలం. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ బలం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అవుతుంది. చిన్న ఎలక్టోరల్ బేస్ కాబట్టి క్యాండిడేట్ అనేవాడు కూడా క్రిటికల్ అవుతాడు. అక్కడ మనము ఎటువంటి భావోద్వేగాలకు పోవడము, ఎటువంటి ఈగోకు మనం పోకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా మనం కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 ఓట్లతో ఓడిపోయిన కేసులు ఉన్నాయి, 9 ఓట్లతో గెలిచిన కేసులు కూడా చాలా ఉన్నాయి. గెలుపు ఓటమిల మధ్య తేడా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా జో జీతా ఓ సికిందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం ఈ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలని ఇది ఒక అవకాశం కింద తీసుకోండి. ఆ గ్రామాలన్నీ కన్సాలిడేట్ చేయండి. ఆ గ్రామంలో ఆ కార్యకర్త చుట్టూ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేయండి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కళ్ళు మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. ఈ ఎలక్షన్ మిమ్మల్ని బలపడేదానికి ఉపయోగపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ఎలక్షన్తో మీరు క్యాడర్లోనూ ఇంకొక చోట మీరు అన్ని ఈగోస్ పక్కన పెట్టి ఒక తాటి మీదకి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ మీరు పని చేయించుకునే విధంగా మీరు తయారు చేసుకునే ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అని అంటే 5 ఏళ్ళు కావాలి, పిడికిడి బిగించాలి. అన్ని ఏళ్ళు కలిస్తేనే మీరు గెలవగలుగుతారు. సో ఈ ఎలక్షన్ అనేది మిమ్మల్ని మీరు కలుపుకునే విధంగా రావాలి. ఎలక్షన్స్ పెద్ద మనిషిగా మీరు వ్యవహరించాలి. ఆ సానుకూలత మీకు రావాలి.